నమస్తే అండి. అధికారంలోకి రాకపోవడం ఏంటంటే, లోకేష్ గారి పాదయాత్రలో గానీ, చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో గానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టికాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, వీళ్ళు చెప్పిందేంటంటే, రెడ్ బుక్ ఓపెన్ చేశాము. అందరి జాతకాలు దాంట్లో ఉన్నాయి. వీళ్ళందరి యొక్క బతుకులేంటో తెలుస్తాము. వీళ్ళందరి యొక్క వ్యవహారం ఏంటో తెలుస్తాము. మనకి చట్టపరంగా వాళ్ళందరికీ శిక్షలు పడేట్టు చేస్తామని చెప్పారు. దాంట్లో చాలా విషయాలు చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దగ్గర మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారు పైన లోకేష్ గారు పుట్టుకుపోయిన డిఎన్ఏ అని చెప్పి వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి మాటలు, కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు, దేవినేని అవినాష్ మాట్లాడినటువంటి మాటలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా శిక్షిస్తారు, చట్టపరంగా అయినా శిక్షిస్తారు, వీళ్ళకి శిక్షలు పడతాయి అనుకున్నాం. వీళ్ళే కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ, ఆయన చాలా విర్రవీగాడు. తర్వాత ఇప్పుడు అటవీ శాఖ మంత్రి, గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన, మిథున్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా అహంకారపూరితంగా, చాలా పొగరబోత్తనంతో వాళ్ళ వ్యవహార శైలి ఉండేది. చాలా దారుణమైనటువంటి తిట్లు, దారుణమైనటువంటి విమర్శలు చేశారు. మరి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏవో ఒకటి అర విషయాల్లో కాస్త చర్యలు తీసుకున్నారు తప్ప, ఆ నందిగాం సురేష్ అని ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఎంపీ. ఈ పెద్ద వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలకు అనుగుణంగా ఇష్టం వచ్చినటువంటి విమర్శలు చేసిన వాళ్ళు, మరి వాళ్ళు దోపిడీలు కూడా చేశారని చెప్పి అంటున్నారు. అన్ని రకాలుగా కాకినాడ పోర్టులో బియ్యం అని చెప్పారు, హడావుడి చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయనపైన ఏం జరగల. మరి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ సంపదను దోచుకున్నారని చెప్పన్నారు, ఫైల్స్ తగలబెట్టారన్నారు, చాలా అవినీతికి పాల్పడ్డారన్నారు, దోపిడీకి అతను ఒక డాన్ అన్నారు, దోపిడీకి పరాకాష్ట అన్నారు, ఆయన్నేం చేయలేదు. మరి తిరుపతికి సంబంధించి కొన్ని విషయాల్లో అనేక ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళని ఏమీ చేయలేదు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నిట్లో ఈయనకు భాగం ఉందని చెప్పన్నారు, ఆయన్ని ఏం చేయలేదు. ఎక్సైజ్ మద్యం పైన వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఇదంతా కూడా ఏ ప్యాలెస్కి వెళ్ళిందో లెక్కలు తెలుస్తామని చెప్పన్నారు, దాన్ని ఏం చేయలేదు. గనులకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయన వెంకటరెడ్డిని ఎవరిని అరెస్ట్ చేశారు, కానీ దానికి సంబంధించి రాజకీయ నాయకులను ఎవరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే వీళ్ళు చాలా చెప్పారు, అంతన్నారు ఇంతన్నారు, ఇంతకీ ఏమీ లేకుండా పోయిందా, ఇంకేమన్నా జరిగే అవకాశం ఉందా, చట్టపరంగా విచారణలు లేకపోతే కాలక్షేపం కమిటీలు కమిషన్లు వీటితో కాలక్షేపం చేస్తారా, ఏమైనా వీళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అని, లేకపోతే లోపాయికారి ఒప్పందాలు ఏమైనా జరిగినాయని కొంతమంది అనుమానం. అంటే ఈ ఉన్నటువంటి వీళ్ళు సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఏమైనా సర్దుబాట్లు జరిగినాయా, కాస్త పెద్దలు జోక్యం చేసుకొని తీవ్రమైనటువంటి చర్యలు లేకుండా ఒక అవగాహనకు వచ్చారా అని. ఎందుకంటే వల్లభనేని వంశీ అనే అతను చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా కూడా కనీసం అతను ఏదో పారిపోయాడని చెప్పన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ లేదు. ఆయన చక్కగా నియోజకవర్గంలో హ్యాపీగా తిరుగుతున్నారు. అలాగే దేవినేని అవినాష్ ఆ పార్టీ ఆఫీస్ కార్యాలయం పైన దాడి చేస్తారంటే జోగి రమేష్ పైన ఏవో కొన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ దేవినేని అవినాష్ని టచ్ చేయటం కానీ ఆయన దొరికిపోవటం కానీ జరగల. అసలు గుడివాడ ఆయన అయితే, కొడాలి నాని అయితే అసలు వాడు వీడు పప్పుగాడు అది ఇది అని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఆయన నోటికొచ్చిన బూతులల్లా మాట్లాడాడు, ఆయన్ని ఏం చేయలేకపోయారు. రోజా విపరీతమైనటువంటి దారుణమైనటువంటి విమర్శలు చేసింది. ఆమె టూరిజం శాఖలో ఏదో అవినీతికి పాల్పడ్డారన్నారు, ఆడదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందన్నారు, ఆమెని చట్టం ముందు నిలబడతాం, అరెస్ట్ చేస్తామన్నారు. ఎవరిని ఏమీ చేసింది లేదు. మరి ఆ కూటమి పార్టీ కార్యకర్తలకు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, ఎందుకని ఇంత నిర్లిప్తంగా ఉన్నారు, ఇంత నిరాసక్తంగా ఉన్నారు, అధికారం రాకపోవడం చాలా చెప్పారు కదా, అధికారం వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడకుండా ఎందుకు మెనకుండారనేది వచ్చేటువంటి అనుమానాలు. చూద్దాం ఏం జరుగుతుంది.